దేవుని నామంలో మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానము దేవుడు చెప్తున్నాడు కదా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపము మార్గము నిలవక, అపహాసులు కూర్చుండ చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దేవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండుదురు. కాబట్టి న్యాయమార్పులను దుష్టులను నీతిమంతుల సభలో పాపము నిలువరు. నీతిమంతుల మార్గములు యెహోవాకు తెలియను. దుష్టులు మార్గమును నాశనము నడుపును. అంటే దేవుడు చెప్తున్నాడు మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే అందరూ ఉంటున్నారు కదండి ఇప్పుడు లోకంలో. దుష్టుల ఆలోచనలు అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఏమీ వినకూడదు. దేవుని మాటలే వినాలి మనము. ఈ లోకంలో అందరూ ఇట్లా చేస్తున్నారండి. దేవుని నామాన్ని వ్యతిరేక చేస్తున్నారు. అందుకే మనం అందరము ఏకమూడి దేవుని నామంలో ఈరోజున చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాప మార్గము నిలవక, అపహాసులు కూర్చుండ చుట్టూన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని బైబిల్ని చదవడం మనకు ఎంతో అదృష్టంగా మనము ఉంటున్నాం. కానీ దేవుని బైబిల్ లేకపోతే ఈ రోజున మనం అందరం పాపంలో వెళ్ళి ఉన్న వారం. అందుకే మనము పాపంలోకి వెళ్ళకుండా మన దేవుణ్ణి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనము ఈరోజు కీర్తన గ్రంథంలో రాయబడినది మీరందరూ చదువుకోవాలండి. 1వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. నీతిమంతులు లాస్ట్కు చూడండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపుము. అంటే మనం నీతిమంతులం కదా. నీతిమంతుల మార్గములలో మనం నడవాలి. దుష్టులు అంటే అన్యులు దుష్ట కార్యాలు వాళ్ళు బానిసైపోతున్నారు. సైతాన్ క్రియలందరూ వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ ఇంట ఉండి వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఆ సైతాన్ క్రియలు మనకు ఏదో వ్యతిరేక చేస్తారు. అందుకేనండి ఈ ఉదయకాల సమయంలో ఈ చిన్ని వాక్యంతో ఛానల్ని ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుచున్నాం.